కలందీర్చున్ కన్నీరు తుడుచున్ ఎడబాయడు నన్ను కడవరకు పాపము మన్నించి భాగ్యము నీడును పరమ పదవిలో నన్ను చేర్చు చేపట్టి నా యేసు జీవించు చుండగా నాకిల కొదువేమి చెప్పవే ఓ మనసా. నన్ను జీవింపను తన ప్రాణమీడిని నాతో నుండను ప్రభు లేచెనే పైలోకవాసులం మహా ఉన్నతులం స్నేహితులం చేరి గాచిదరి జేచు నా యేసు జీవించు చుండగా నాకిల కొదువేమి చెప్పవే ఓ మనసా. పాపము మరణము నరకము సాతాను భయము చివణికెను జయశీలుకు శాపము దీచెను సద్గుణనాథుడు చంచలమింకెలా డెండమానందించు నా యేసు జీవించు చుండగా నాకిల కొదువేమి చెప్పవే ఓ మనసా. సజీవుని స్వరం అనేటటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. గతించిన వారమంతా దేవుడు తన కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, సజీవుల లెక్కలో ఉంచినందుకు, సంతోషంగా ఆరోగ్యంగా ఉంచినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తాను. మరి ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, మరి సజీవుని స్వరం అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలోనికి నిన్ను ముందుగా ఆహ్వానిస్తూ ప్రభా, నువ్వు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో గొప్ప కార్యములు జరిగించి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వారు ఏ రీతిగా విడిపించబడాలో పరిశుద్ధాత్ముడా నీ యొక్క జ్ఞానం చేత వారికి బోధించి దాని ప్రకారం వారిని విడిపించి అద్భుతాలను జరిగించమని, సమస్తమైనటువంటి కట్ల నుంచి వారి బంధకాల నుంచి తెంపబడలాగున వాడి అయిన రెండంచుల ఖడ్గం గల నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరి హృదయాలను సంధించి నువ్వే బలపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతి డిస్ట్రాక్షన్ స్పిరిట్ని బంధిస్తూ ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. బాగున్నారండి? మరి ఈ వారం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూసుకున్నట్లయితే, ఆ సజీవుడైనటువంటి దేవుడు మన విషయంలో తనకు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ ఆయనకి తెలుసు. మన జీవితంలో ఆయన ఎందుకు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడో, ఎవరికి పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో,
ఎందుకు పుట్టాలో, మనం పుట్టి ఏమేం జరిగించాలో సమస్తము ఎరిగినటువంటి దేవుడు, ముందే రాయబడ్డటువంటి ప్రకారము మనల్ని ఈ భూమి మీదకి పంపించిన దేవుడు. హల్లెలూయా. అందుకనే ఆ దేవుడు అంటున్నాడు, మరి ఈరోజు వాక్యాన్ని చూసుకున్నట్లయితే నీ విషయంలో, నా విషయంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఆయనకు ముందే తెలుసండి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే మన జీవితంలో ఇది ఇట్లా చేయాలి, అది అట్లా చేయాలి, రేపు అట్లా చేయాలి అనే ఒక ప్రణాళిక వేసుకుంటాం కదా. మన జీవితంలో ఏదైనా అకేషన్ ఉందనుకోండి, నెల రోజుల ముందు నుంచే ప్లాన్స్ చేస్తూ ఉంటాం. దానికి ఏం కావాలి, ఏమేం కొనాలి, మరి ఎట్లెట్లా ఎవరెవరిని పిలవాలి, ఏంటి అన్నది ఒక ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఆ దేవుడు నువ్వు నేను భూమి మీదకి రాకముందే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. మనం ఏం చేయాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్లో ఉండాలి, ఎంత లావు ఉండాలి, ఎంత సన్నం ఉండాలి, మరి ఏ రీతిగా ఉండాలి, మనం పుట్టిన తర్వాత ఎలా పెరుగుతాము, ఏమేం చేస్తాము, మన ఇన్ అండ్ అవుట్ సమస్తము ఎరిగినటువంటి దేవుడు. ఆయన మన విషయంలో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. మనం ఆ ప్లాన్ని తప్పించుకోవడానికి ఎంతగా అటు ఇటు పరిగెత్తినా కూడా లాస్ట్కి దేవుడు మొత్తం తిప్పి మరి వాగ్దాన భూమికి 19 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు అరణ్యాల్లో తిరిగి తీసుకొచ్చాడు కదా. అదే రీతిగా ఆ వాగ్దాన భూమికి తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఆ ఇశ్రాయేలీయుల జీవితంలో ఆ ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఆయన ప్రణాళిక ప్రకారమే మనని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చిని ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడుతుంది, ఐ నో ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. ఎంత చక్కగా రాస్తాడంటే, నాకు నీ విషయంలో కలిగి ఉన్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉందో అవి మంచికే కానీ చెడుకి కాదు. మనం కొన్నిసార్లు ప్లాన్స్ చేసుకుంటాం. కొంతమంది ఎట్లాంటి ప్లాన్స్ చేస్తారంటే, నాశనానికి వెళ్ళే ప్లాన్స్, నష్టానికి నడిపించే ప్లాన్స్, మరి మనల్ని కష్టాల్లోకి పడేసేటటువంటి ప్లాన్స్ జనాలు చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడంట మన విషయంలో, గొప్ప కార్యాల విషయంలో, మన జీవితం బాగుండాలి అన్న విషయంలో, ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నటువంటి ప్లాన్స్ దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు ఏంటంటే, నువ్వు వేసుకునే ప్లాన్స్ నీకు బెడిసి కొడతాయేమో, కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టుగా జరగదేమో, కానీ ఆయన చేసే ప్లాన్స్ 100% జరుగుతాయి. హల్లెలూయా. మరి ఆయన చేసే ప్లాన్ ఎట్లా ఉంటుందంటే పక్కాగా అటుపోదు ఇటుపోదు, ఆయన అనుకున్న ప్రకారమే జరుగుతుంది. శపించబడ్డటువంటి ఆదాము అవ్వల దగ్గర నుంచి యేసు ప్రభు పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఆయన ఆ రోజే అనుకుంటే అప్పుడే పుట్టాల్సింది కదా, అప్పుడే జరగచ్చు కదా. కానీ ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు జరగాలి అంటే ఆయన ఒక టైం పెట్టుకుంటాడు. భూమి మీద జరుగు ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు కదా. మరి అదే రీతిగా ఆ దేవుడు మరి ఒక ప్లాన్ ప్రకారమే మన జీవితంలో కొన్ని కార్యాలు ఉద్దేశిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, వాడిని చక్కగా తయారు చేసి తల్లి చక్కగా నీట్గా రెడీ చేసిన తర్వాత వాడిని ఆడుకోవడానికి వదిలేస్తుంది. మంచిగా ఆడుతూ వెళ్ళిపోయి నీళ్ళల్లో చేతులు పెట్టి ఆడుతూ ఉంటారు కదా, అందరు పిల్లలు చేసేదే. మరి వాళ్ళకి నీళ్ళలో ఆడడం అంత ఇష్టం కాబట్టి వీడు వెళ్ళి ఆ నీళ్ళలో చేయి పెట్టి మొత్తం డ్రెస్ అంతా తడిపేసుకొని మొత్తము పాడైపోయాడు అనుకోండి. వాడిని తీసుకొని వచ్చి తల్లి మళ్ళీ రెడీ చేసి వాడిని ఫ్రెష్గా బట్టలు మార్చి అంతా రెడీ చేసి ఆడుకోమని మళ్ళీ వదిలేస్తుంది. మళ్ళీ వాడు రిపీటెడ్గా అదే పని చేస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుంది, ఆ యొక్క నీళ్ళ బకెట్ని ఏదైతే ఉందో వాడు ఆడుతున్నది దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది, లేకపోతే వాడిని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నోసార్లు మనని సిద్ధపరిచి, నువ్వు ఇట్లా చేయి నాన్న అని ఆ బిడ్డని రెడీ చేసినట్లుగా మనని ఆశీర్వాదానికి సిద్ధపరిస్తే మనం వెళ్ళి మన సొంత ప్లాన్స్ని అప్లై చేసేసుకుని ఏం చేస్తూ ఉంటామంటే, ఆ బిడ్డ ఏ రీతిగా అయితే పాడు చేసుకున్నాడో అవన్నీ పాడు చేసుకునే విధంగా మన జీవితంలో మనం వేసుకున్న ప్లాన్స్ అట్లా మనల్ని నాశనానికి నడిపిస్తూ ఉంటాయి, నష్టానికి నడిపిస్తూ ఉంటాయి, కష్టానికి నడిపిస్తూ ఉంటాయి, కన్నీరు. మరి ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనం వేసుకునే
ప్లాన్స్. ఆ చిన్న బిడ్డని తల్లి ఏ రీతిగా ఎవ్రీ టైం తీసుకొని వచ్చి వాడిని సరి చేస్తూ ఉంటుందో, మరి నీ జీవితంలో మరి ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడకుండా నువ్వు చేసుకునేటటువంటి ఆ నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నిన్ను బయటికి ఎవ్రీ టైం దేవుడు బయటికి తీసుకొని రావడానికి బయటికి తెస్తాడు. మళ్ళీ బలపరుస్తాడు, వాక్యం ద్వారా ప్రార్థనల ద్వారా మరి బలపరుస్తూ ఉంటాడు. బలపరిచిన తర్వాత మళ్ళీ దేవుడు ఆశీర్వాదం ఇద్దాము అన్న టైంకి నువ్వు వెళ్ళిపోయి కొత్త ప్రాబ్లంని తెచ్చుకుంటూ ఉంటావు. నీ సొంత ఇష్టాలతోటి నష్టమే వస్తుంది. కాబట్టి దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో ఆయన ఉద్దేశాలు మంచివిగా, నీకు ఎటువంటి హాని లేనివిగా దేవుడు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి వాటిని నీ జీవితంలో అన్వయించుకోవడానికి నువ్వు ఆయనతోటి సహవాసం కలిగి ఉండాలి. నీ జీవితంలో ప్రతిదీ మేలే అని చెప్పి ఈ యొక్క సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు. భయపడుకు అని వాగ్దానం చేశాడు. ఆ మేలు నువ్వు పొందుకోవాలి అంటే, ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు చేయవలసినటువంటి మెయిన్ చేయాల్సింది ఉందో దాన్ని నువ్వు ఆలోచించి చూసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ జీవితంలో జరగాల్సిన మంచిని నేను జరిగిస్తాను. కానీ నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును. మనం దేవుని తప్ప అన్నిటినీ వెతుకుతూ ఉంటాం కదా. ఏదైనా సమస్య వస్తే మనిషి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాం, కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చడానికి నీకో వ్యక్తిని పంపించే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నిశ్చయముగా మరి నీ ఉద్దేశాలు కాదు, దేవుడి ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, నాకైతే నీ విషయంలో మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఆ మంచి ప్లాన్స్ నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిందల్లా మొర్ర పెట్టడం, అడగడం కాదు, మొర్ర పెట్టాలంట. మనం ఆయనకి మొర్ర పెట్టాలంట. ఆ మొర ఏ రీతిగా ఉండాలి అంటే దేవుడికి వినిపించే విధంగా. నీకు కోపం వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడినప్పుడు మన స్వరం ఇంకోలాగుంటుంది, కోపం వచ్చినప్పుడు మన స్వరం ఇంకోలాగుంటుంది, మరి బాధ వచ్చినప్పుడు ఏడుస్తూ మాట్లాడినప్పుడు మన స్వరము ఇంకోలాగా ఉంటుంది. విరిగి నలిగినటువంటి హృదయము దేవుడికి ఇష్టం కదా. ఆ విరిగి నలిగినటువంటి స్వరం, ఏడుపు ఎందుకు వస్తుంది? మన లోపల దుఃఖము, బాధ, కష్టము, కన్నీరు, చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటేనే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, కానీ ఊరికే రావు కదా. మరి అదేవిధంగా దేవుడు తన ఉద్దేశాలను మన జీవితంలో నెరవేర్చాలంటే నీ హృదయంలో నుంచి ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో రొటీన్గా ప్రార్థన చేయాలి. పొద్దున్న లేవగానే ఫస్ట్ ప్రార్థన చేయాలి, దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్లుగా ఒక 2 ముక్కల ప్రార్థన చేసేసి ఈ రోజంతా నాతో ఉండు ప్రవ్వా అంటాం కదండి. ఈ రోజంతా నేను చేసే ప్రతి పనిలో నువ్వు తోడే ఉండు అంటాం. మరి ఆ దేవుడు పొద్దున్న లేచినప్పటి నుంచి నీ పక్కనే ఉంటాడు, కానీ ఆ దేవుడిని పట్టించుకోము. మనం ఎట్లా అయిపోతామంటే నాట్ రీచబుల్. మన ఫోన్ ఇప్పుడు సిగ్నల్ అందకపోతే నాట్ రీచబుల్ అని వస్తుంది కదా. అదే రీతిగా దేవుడితో సిగ్నల్ మార్నింగ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది, మళ్ళీ వెంటనే ఏమైపోతుందంటే మనం పనిలో పడ్డ తర్వాత దేవుడిని పక్కన పెట్టేసి నాట్ రీచబుల్ లాగా ఉంటాం. దేవుడేమో పక్కనే ఉండి ఎప్పుడు కనెక్షన్ వస్తుందా, ఎప్పుడు కనెక్ట్ అవుతామా అని మన పక్కనే ఉంటూ మన ప్రతి పనిలో తోడుండమని మనమే అడుగుతాము, కానీ ఆయనను పక్కన పెడతాం. అదే రీతిగా మనం మన ప్రాక్టికల్ లైఫ్లో ఆలోచించుకొని చూసుకున్నట్లయితే మనం ఎన్నోసార్లు ప్రతిరోజు 100% మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, కానీ మన జీవితంలో దేవుణ్ణి కేవలం అడుగుతాము కానీ మొర్ర పెట్టము. నీ హృదయం దుఃఖంతో నిండున్నప్పుడు, వేదనతో నిండున్నప్పుడు, బాధతో నిండున్నప్పుడు, నీకు దాని అవసరత ఎంతైనా ఉంది అన్నప్పుడే ఆ మొర అనేది వస్తుంది, కానీ ఊరికే రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుడితో 100% సహవాసం కలిగి ఉంటావో ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నేను నీ ప్రార్థనని ఆలకిస్తాను, నువ్వు నాకు మొర్ర పెడుతుంటేనే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టుదురేని అంటే వెంటనే మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని. ఇక్కడ డిఫరెన్స్ దేవుడు చెప్తున్నాడు. మొర్ర అనేది ఒకటి, ప్రార్థన అనేది ఒకటి. ప్రార్థన అనేది మాట్లాడడం, మొర్ర అనేది హృదయంలో నుంచి, అంతరంగంలో నుంచి వచ్చేది మొర. హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు నువ్వు మొర పెట్టినప్పుడు ఎంతసేపు ఏడుస్తావండి, ఎంతసేపు మొర పెడతాము? మహా అంటే ఒక అరగంట పెడతాము, లేకపోతే పావు గంట పెడతాము, లేకపోతే ఎక్కువ దుఃఖం ఉందంటే ఒక గంట సేపు పెడతాము. అంతకన్నా ఎక్కువ ఎవరు మొర పెట్టలేరు, కానీ గంటలు గంటలు ప్రార్థన చేయగలరు.
కదా. అందుకని ఏమంటున్నాడంటే మీరు మొరపెట్టుదురేని అంటే వెంటనే, మీరు ప్రార్థన చేయుచు వత్తురేని అంటే కంటిన్యూషన్, అది కంటిన్యూ. ఆ మొర ఏమవుతుందంటే ప్రార్థనకు దిగి కంటిన్యూ అవుతూ ఉంటుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, నేను మీ మనవిని ఆలకింతును. దేవుడు నమ్మదగిన దేవుడు. మనం మొరపెట్టినా ప్రార్థన చేసినా ఆయన జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఒక్కసారి దేవదూతని చూస్తే అంట కంటి చూపుతోటి మనం చేసే ప్రార్థనలు ఆయన సన్నిధికి ధూపంలాగా చేరిన వెంటనే అవి మంచివే కానీ చెడువే కానీ ఏవైనా కూడా హృదయ అంతరంగం నుండి చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. చెడ్డ ప్రార్థనకి ఒకవేళ అనుకూలమైన, దేవుడికి అనుకూలమైంది కాక నీకు అనుకూలమైంది ఒకవేళ అడిగితే దేవుడు దాన్ని ఓవర్లుక్ చేస్తాడు. అది నీకు మంచిది కాదు. కనుక కొన్ని సంవత్సరాలుగా కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దానికి జవాబు రాదు. ఎందుకంటే అది దేవుడు రాసినటువంటి ఉద్దేశించినటువంటి లిస్ట్లో ఆ ప్రార్థన లేదు. అది నీకు ఇష్టం. అది కనుక నీకు ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఎదుర్కొంటావో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టే కొన్నిసార్లు దేవుడు దానికి జవాబు ఇవ్వడు. నువ్వు ఇంకా 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 ప్రార్థన చేసావనుకో సరే అని ఇస్తాడు, కానీ దానికి ఆయనకి సంబంధం ఉండదు. దాని ద్వారా వచ్చేటటువంటి నష్టానికి కష్టానికి ఆయనకి సంబంధము ఉండదు. అందుకనే సామెతల్లో అంటుంటాడు కదా, మొదటి సామెతల్లో అంటాడు, వారు నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను వారికి దొరకను అంటాడు. ఎందుకు శ్రద్ధగా వెతుకుతారంటే తప్పు చేశారు, దేవుడి ప్రణాళిక తప్పిపోయి వారు ప్రవర్తించారు కాబట్టి శ్రద్ధగా వెతుకుతారు. అప్పుడు అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన అనేది, మొర అనేది పెద్దగా రాదు, ఏదో నామకార్థంగా నడుస్తూ ఉంటుంది. పరిస్థితులు ఏవి అనుకూలించినప్పుడు నీ ప్రార్థన శ్రద్ధగా మారుతుంది. శ్రద్ధగా మారి దేవుని వెతికినా అప్పుడు నేను దొరకను. మీరు ప్రార్థన చేసి నన్ను శ్రద్ధగా వెతుకుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు అపహాస్యం చేస్తాడు. మనం కూడా అంటాం కదా, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పిన మాట వినకుండా వాళ్ళు నష్టపోతే మంచిగా అయింది, నేను చెప్తే వినలే కదా, నేను ముందే చెప్పినా కదా అని నానుడి ఉంది కదా, మాట్లాడుతూ ఉంటాం కదా. అదే రీతిగా దేవుడు కూడా మనని కొన్నిసార్లు వదిలేసి మనం చేసుకున్న దానికి ఆ దేవుడు కూడా అదే అనేటటువంటి పరిస్థితి. కాబట్టి మన దేవుడు ఎంతసేపు మంచి కోరుకునేది. ఆ పరిస్థితుల్లో కూడా ఒకవేళ నువ్వు హృదయ అంతరంగం నుంచి మొర్ర పెడితే అంట ఆయన వెంటనే వింటాడంట. అంతేకాదు కొన్నిసార్లు మనం దుఃఖంలో ఉండి దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకి సమీపంగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. మనమేమో ఎంతసేపు మనుషుల దగ్గర నుంచి, మనుషులు మనల్ని ఓదారిస్తే బాగుండు, ఎవరైనా మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు, ఎవరైనా నా దగ్గరకు వస్తే బాగుండు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ దేవుడు ఆయన దగ్గరికి రావాలని ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టము, మనతో సహవాసం చేయడం ఆయనకి ఎంతో ఇష్టము. కాబట్టే మనం, అందుకనే దేవుడు భక్తుల పేర్లు ఏ రీతిగా చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటే ఆయనకి స్నేహం చేయడం ఇష్టం, దావీదు నా హృదయానుసారుడు అంటే ఆయనకి కనెక్ట్ అయితే అంత ఇష్టం. మరి మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఆయనకి నమ్మకమైన వారంటే ఇష్టం. యోబు నీతిమంతుడు అన్నాడు, నీతిమంతులు అంటే ఆయనకి ఇష్టం. ఈ క్వాలిటీస్ మన లోపల ఉన్నాయా ఒకసారి ఆలోచించి చూసుకున్నట్లయితే అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ మన లోపల ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. మనకి మనము నీతిమంతులుగా, మనకి మనము కరెక్ట్గా, పక్కనోడిని చూస్తే కొన్నిసార్లు మనకి నేనే కరెక్ట్, నేనే పర్ఫెక్ట్, నేనే బెటర్ అనుకుంటాం. నో, వీఆర్ ఇంపర్ఫెక్ట్ బట్ వీఆర్ మేడ్ పర్ఫెక్ట్ బై హిస్ బ్లడ్. మరి దేవుని యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం, కానీ మనలో ఇప్పల ఏ మంచి లేదు. అంటే మీరు నన్ను వెదికిన ఎడల అంటే ఇప్పుడు మనము వెతకాల్సినట్లుగా వెతకట్లేదు. మనము ఏ రీతిగా వెతకాలో దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మనకి ఇప్పుడు ఎవరన్నా చీకట్లో వెళ్తున్నప్పుడు ఎవరన్నా పక్కన ఉంటే బాగుండు ధైర్యం వస్తుంది. ఎందుకంటే అది చీకటి, అది చీకటే కానీ మన లోపల ఉన్న భయము ఆ చీకటిని ఇంకా భయంకరంగా చేస్తుంది. కానీ ఎవరైనా పక్కన ఒకళ్ళు ఉంటే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఇంకో మనిషి ఉంటే మామూలుగా ధైర్యంగా వెళ్తుంటాం. అదే మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే అదొకలాంటి ధైర్యం, ఏదొచ్చినా ఎదుర్కొంటామా, నేను ప్రేమించేటటువంటి వారు నా పక్కన ఉన్నారనే ధైర్యం ఉంటుంది కదా. అదే రీతిగా మనము ఆయనని వెతకాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి చీకట్లో నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వస్తున్నటువంటి దైవ భక్తురాలు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవన స్త్రీ ఏదో కారణం వల్ల లేటుగా వస్తున్నది. రోడ్డు మీద ఒక 2-3
అబ్బాయిలు ఉన్నారు. కానీ మరి వెనకాల వస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేశారు, కానీ ఈ అమ్మాయి మాత్రం ఈ అమ్మాయి జోలికి మాత్రము రాలేదు. ఈ అమ్మాయి గమ్మున సైలెంట్గా వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయిందంట. ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, వాళ్ళు వెనకాల వస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేసిన నా జోలికి ఎందుకు రాలేదు అని చెప్పి ఇంటికి రాగానే ఆ బిడ్డ థ్యాంక్స్ చెప్తే ఆ బిడ్డకి దర్శనంలో దేవుడు చూపించింది ఏంటంటే ఆయన రెక్కలు ఈ బిడ్డని కప్పాయి. హల్లెలూయా. అంటే ఆ దుష్టుడి కంట్లో పడకుండా మరి ఆయన రెక్కల నీడలో ఈ బిడ్డ క్షేమంగా ఇల్లు చేరేంత వరకు ఆయన రెక్కలు తోడుగా ఉంది. నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జీసస్ కాల్స్లో వర్క్ చేశాను కొన్ని సంవత్సరాలు. మరి అక్కడ క్యారల్స్కి వెళ్ళి ఒకరోజు నేను ఇంటికి వస్తున్నప్పుడు అనుకోకుండా మరి ఒక్కదాన్ని రావాల్సి వచ్చింది. 1:15 నైట్ 1:15 టైమ్. ఒక 5-6 కిలోమీటర్స్ ఒంటరిగా 1:15కి నేను రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో మరి నేను పాటలు పాడుకుంటూనే మనసులో పాటలు పాడుకుంటూనే ప్రవ్వా నన్ను నీ రెక్కల చాటున కప్పు, ఎవ్వరూ నాకు ఎదురు పడకుండా ఏది నన్ను డిస్ట్రాక్ట్ చేయకుండా నీ రెక్కల చాటున నన్ను కప్పు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని ఇంకొక అమ్మాయి ఉంటే డ్రాప్ చేసేసి బయలుదేరాను. అక్కడి నుంచి మా ఇంటికి రావడానికి దాదాపు ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. రోడ్స్ ఎట్లాగో ఖాళీ ఉంటాయి, ఎంత స్పీడ్గా వచ్చినా దాదాపు ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఆ 10 మినిట్స్లో నేను వస్తున్నటువంటి ఏరియా మరి తాగుబోతులు కూర్చునేటటువంటి ఏరియా, ఒక బ్రిడ్జ్ కింద నుంచి రావాలి. ఎప్పుడైతే నేను ఆ ప్రార్థన చేసుకున్నానో ఆ టైంలో మామూలుగా అయితే మేము కారులో వచ్చినప్పుడు చాలాసార్లు చూసింది ఏంటంటే అక్కడ తాగుబోతులు కూర్చొని ఉంటారు. కానీ దేవుడి కృపను బట్టి ఆ రోజు ఒక్క మనిషి అక్కడ లేరండి. నేను 10 మినిట్స్లో ఇల్లు చేరేంత వరకు ఆయన రెక్కల నీడలో, మరి రోడ్డు మీద కూడా ఒక్కళ్ళు కూడా మరి ఒంటరిగా వెళ్తూ ఉంటే ఆ టైంలో బండి మీద వెళ్ళే వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు కదా, కానీ రోడ్డు మీద ఒక్క మనిషి లేకుండా దేవుడు నన్ను సురక్షితంగా ఇంటికి చేర్చాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఆయనని శ్రద్ధగా వెతికి సమీపంగా ఉన్నటువంటి దేవుడు కనుక ఇక్కడ ఆయన చేసినటువంటి వాగ్దానాలు ప్రతిదీ మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. కానీ మనమే దాన్ని ఓవర్లుక్ చేస్తూ ఉంటాం, పట్టించుకోకుండా ఉంటూ ఉంటాం. మనం పూర్ణ మనస్సుతో ఆయన గురించి విచారణ చేసి మీరు నన్ను కనుగొందురు అంటే కళ్ళతో చూడలేము, కానీ వీ కెన్ సెన్స్ అండ్ వీ కెన్ ఫీల్ హిస్ ప్రజెన్స్. మనం కళ్ళతోటి ముఖాముఖిగా చూడలేమేమో, కానీ మరి ఆయన సన్నిధిని మనము నిశ్చయంగా అనుభవించగలం. ఆ రోజు రాత్రి దూతలు నా వెంట వస్తున్నట్టుగా నేనైతే ఫీల్ అయ్యాను. ఎందుకంటే క్షేమంగా దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు కదా. మనం ఆయన శ్రద్ధగా పూర్ణ మనస్సుతో వెతికితే మనకి సమీపంగా ఉన్న దేవుడు కనుగొంటామంట. నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్. ఆయన కనపరుచుకొని మనని బలపరిచే దేవుడు, భద్రపరిచే దేవుడు, నడిపించే దేవుడు, మన విషయంలో మేలు చేయను ఉద్దేశించుచున్నాడు. అండ్ మన విషయంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళికను 100% నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మనము మన ప్లాన్స్ ఫుల్ఫిల్ అయినా కాకపోయినా, నువ్వు ఎటు పరిగెత్తినా మరి దేవుడు మాత్రం నీ జీవితంలో కలిగి ఉన్న ప్రణాళిక 100% నెరవేరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరా, అగస్టిన్ గారిని గురించి ఎంతమంది విన్నారో, మరి అతడు 11 సంవత్సరాలకే తన చెడిపోయినటువంటి వ్యభిచారమైనటువంటి జీవితంలో కుమారుణ్ణి కన్నటువంటి పరిస్థితి. అటువంటి భయంకరమైన స్థితి, తాగుడు, జూదము, వ్యభిచారం, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అగస్టిన్ గారి జీవితంలో ఉన్నప్పుడు మరి తన తల్లి తన కొరకు చేసినటువంటి ప్రార్థనను బట్టి తాను పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, పరిశుద్ధ అగస్టిన్గా మార్చబడ్డాడు. అనేకులకు మాదిరికరంగా తన జీవితం ఈరోజు మనము ఎన్నో విషయాల్లో తనని జ్ఞాపకం చేసుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే తనని తాను కనపరుచుకున్న తర్వాత జీవితాలు మార్చబడతాయండి. దేవుడు ఎప్పుడైతే తనని తాను కనపరుచుకుంటాడో మన జీవితాలు మార్చబడతాయి. మన విషయంలో ఆయన మేలుకరమైనటువంటి ఉద్దేశంలో కలిగి ఉన్నాడు కనుక మరి ఎక్కడ తిరిగినా, ఎంత భయంకరమైనటువంటి జీవితం నువ్వు జీవించినా, మరి దేవుడికి వ్యతిరేకంగాను దేవుడికి ఆయాసకరంగాను నువ్వు ఎంత జీవించినా, ఎంత దూరంగా ఉన్నా కూడా
దేవుడు తన ఉద్దేశాన్ని, తన యొక్క ప్రణాళికను నీ విషయంలో నెరవేర్చడానికి ఒక టైంని ఎన్నుకొని ఆ టైం ప్రకారం నిన్ను ఈడ్చుకెళ్ళి ఆయన పని చేయించుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన విషయంలో మంచి ఉద్దేశం కలిగి ఉన్నట్లుగా మనం కూడా ఆ దేవుడి ఉద్దేశాలను నెరవేర్చడానికి మనల్ని మనము సంసిద్ధపరచుకొని, ముఖ్యంగా నీకేం కావాలన్న మనిషిని కాదు, దేవుణ్ణి అడగడం నీ అలవాటుగా మార్చుకో. వెన్ ప్రేయర్ బికమ్స్ యువర్ హ్యాబిట్, మిరకిల్స్ బికమ్ యువర్ డెస్టినేషన్. అంటే నీ యొక్క ఆచూకీ అద్భుతాలతో నింపబడుతుంది కనుక నీ జీవితాన్ని ప్రార్థనతో నింపుకొని, మరి ఇటువంటి దేవుడి ఉద్దేశాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడలాగున దేవుడు నిన్ను నిత్యము నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ యొక్క వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడి, మరి దేవుడి ఉద్దేశాలు, దేవుడి ప్రణాళిక ప్రకారము నీ జీవితము నడిపించబడునుగాక. ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో మేలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ మేలును అనుభవిస్తూ దేవుడికి మహిమకరంగా మీరు నిలబడలాగున దేవుడు మీకు శక్తిని అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మరి సమయంన ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ, మా జీవితంలో నువ్వు ఉద్దేశించిన సంగతులు మరి మేలుకరంగా ఉంటాయి కానీ హానికరంగా కాదు కనుక మా జీవితాల పట్ల, వింటున్నటువంటి వారి జీవితాల పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశములు, ప్రణాళికలు నిశ్చయంగా నెరవేర్చి నీ నామానికి మహిమను తెచ్చుకొనమని, వారి ద్వారా నీకు కేవలం మహిమ కలుగులాగున కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి జీవితంలో మరి నీ ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చి నీ రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి తిరిగి వచ్చే వారం కలుసుకునేంతవరకు దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబరు 7386464385. ఈ నంబర్కి సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడతాయి. ఫేస్బుక్లో వాయిస్ ఆఫ్ ద సేవియర్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది వాయిస్ ఆఫ్ ద సేవియర్ అనేటటువంటి పేజ్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాయిస్ ఆఫ్ ద సేవియర్ అనే. ప్లీజ్ ఫాలోవర్స్. మీరు సంప్రదించవలసినటువంటి చిరునామా హౌస్ నంబర్ 27-16/15/3, ఫ్లాట్ నంబర్ 203, అంకిత అపార్ట్మెంట్స్, కృపా కాంప్లెక్స్, సఫిల్గూడ, నేరెడ్మెట్, హైదరాబాద్ 5,56,000.